నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండల గ్రామ పంచాయతీలలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజల సమస్యలు తెలుసుకుని అభివృద్ధి పనులను పర్యవేక్షించిన చెన్నూరు ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా కేంద్రం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతను తెలిపి గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ అందజేత ఎస్సీ వర్గీకరణ సాధించిన పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సంజీవయ్య కాలనీ ఎంఆర్పీఎస్ నాయకులు జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్న పట్టణ ఎంఆర్పీఎస్ కుల సంఘాలు మంచిర్యాల జిల్లా కేంద్రం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో శనివారం మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ బాలమోహన్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టిన బిడ్డకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి సహకారంతో లయన్స్ క్లబ్ వారు కరపత్రాలను ముఖ్య అతిథి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్య అతిథి జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బిడ్డను ప్రసవించిన తల్లి మొదటి 3 రోజులు ఇచ్చే పాలు అమృతంతో సమానమని, బిడ్డకు ఈ పాలు చాలా శ్రేయస్కరమని తల్లిపాల ప్రాముఖ్యత గురించి సమావేశంలో పాల్గొన్న గర్భిణీ స్త్రీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ శ్రీధర్, డాక్టర్ వేదవ్యాస్ మరియు లయన్స్ సభ్యులు తల్లిపాలు బిడ్డకు మరియు తల్లికి కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న 100 మంది గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్తో కూడిన ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు బాలమోహన్, కార్యదర్శి కారుకూరి చంద్రమౌళి, సీనియర్ లయన్స్ మెంబర్స్ వినాయకుడు రాము, వినయ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు జీజీహెచ్ మంచిర్యాల సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన అందరికీ కూడా తెలియజేసుకుంటాను. తల్లిపాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఈ వారోత్సవాలు జరపాల్సి వస్తుంది. సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మూఢనమ్మకాల గురించి పూర్తి ఆపేసినాక తల్లిపాల గురించి కూడా కొన్ని అపనమ్మకాలు కూడా మనకి సమాజంలో అప్పుడు కనబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మమ్మపాలు అని చెప్పేసి స్టార్టింగ్లో 2009 వచ్చే పాలు వీటకంటే శ్రేయస్కరం కాదని చెప్పి ఇవ్వకుండా ఉండడం అనేది కొంచెం ప్రాక్టీస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇట్లాంటి అనుమానాలను నివృత్తి చేసి నిరంతరంగా 1 వారం రోజుల పాటు తల్లిపాల ప్రాముఖ్యత చెప్పడానికి వారోత్సవాలు ఉంటారు. ఈ సందర్భంగా జీజీహెచ్లో కూడా మేము ఫస్ట్ అవర్లోనే బిడ్డ పుట్టిన ఫస్ట్ అవర్లోనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైప్ ఆఫ్ అంటే నార్మల్ డెలివరీ అయిన వారికి అలాగే సెక్షన్ అయ్యి ఉన్నప్పటికీ కూడా సెక్షన్ అయ్యి గంట లోపే బిడ్డకి హెల్త్ బాగుంటే కనుక పాపకు పుట్టిన బిడ్డకి తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది. 1 అవర్లో దాని గురించి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. దాని గురించి ప్రత్యేకంగా ఒక టీం నర్సింగ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిపాల ఫస్ట్ అవర్లో దీనిలో మనం రాష్ట్రంలో మంచి పొజిషన్లో ఉన్నాం. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము ట్రై చేస్తున్నాం. అలాగే ఓపీకి యాంటీనేటల్ తల్లులకు కూడా కాబోయే తల్లులకు కూడా తల్లిపాల ప్రాముఖ్యతను వివరించడానికి ఒక
ట్రైన్ చేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. అందరూ కూడా ఈ సందర్భంగా నేను ఇచ్చే చిన్న సందేశం ఏంటంటే తల్లిపాలకు మించింది లేదు. మార్కెట్లో ఎన్ని దొరికినప్పటికీ కూడా తల్లిపాలకు దొరికిందంటే డే 1 నుంచే పుట్టిన గంట నుంచే ఎవరు ఎక్కడ డెలివరీ అయినా కూడా వాళ్ళు ఏ విధంగా డెలివరీ అయినా కూడా తల్లిపాలు ఫస్ట్ అవర్లో కంపల్సరీగా పట్టాలి. ఇది ఒక సందేశం అందరి దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల ఆధ్వర్యంలో 1 నుంచి 7 తారీఖు వరకు తల్లి పర్వోత్సవం సందర్భంగా గవర్నమెంట్ మాతాశ్రీ హాస్పిటల్ లోపల మంచిర్యాల ఆధ్వర్యంలో ఉత్సవం జరపడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు తల్లిపాలు ఎలా ఇవ్వాలని కూడా మా సూపరింటెండెంట్ నక్షత్ర ప్రసాద్ రెడ్డి గారు క్లుప్తంగా అందరి తల్లులు కూడా విషయం తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తల్లిపాలను కంపల్సరీ ఇచ్చినట్లయితే చాలా పిల్లలకు శ్రేష్టంగా బాగుంటుంది. అందుకోసం తల్లిపాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ ఉత్సవాలు కూడా జరపడం జరుగుతుంది. నేషనల్ బాధ్యత రోజు కూడా అలాగే ఈరోజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క తల్లులకు కూడా మా యొక్క శుభాభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరు పిల్లలకు మంచి తల్లిపాలు ఇవ్వాలని ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నాము. మాతా శిశువు గర్భిణి ఉన్న పిల్లలకు అందరికీ మంచి ఆహారం ఇవ్వాలి, వాళ్ళు తల్లిపాలు వాడాలి. తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఎందుకంటే దేవుడు ఇచ్చింది మనం వాడుకుంటే మనం దాన్ని ఇదవుతుంది. ఎందుకంటే నాడు గతంలో ఒక మనిషి 150 సంవత్సరాలు బతికేవారు. ఎందుకంటే వాళ్ళు తల్లిపాలు తాగి అంటే జీన్స్ అవి తాగితే వారికి జీవితాంతం ఎలాంటి రోగాలు ఎలాంటి వ్యాధులు సంక్రమించవు. ఇప్పుడు ఎందుకంటే తల్లిపాలు చాలా శ్రేష్టమైన ముర్రుపాలు కూడా వాళ్ళు తల్లిపాలు ఇవ్వడం వల్ల మన బిడ్డకే కాకుండా తల్లికి కూడా కొన్ని మంచి ఇలా ఉంటాయి. ఎందుకంటే పాపకు ఏంటంటే ఎటువంటి జబ్బులు కానీ ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడడం, వాళ్ళు ఇవ్వడం వల్ల జీవితాంతం వాళ్ళకు ఎటువంటి వ్యాధులు సంక్రమించవు. అదేవిధంగా తల్లికి కూడా మన పాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ కానీ లోపల క్యాన్సర్ కానీ క్యాన్సర్ బారిన పడకుండా తల్లి కూడా సేఫ్గా ఉంటుందని ప్రభుత్వం ఇవాళ నిపుణులు చెప్తున్నారు. మనం ప్రభుత్వ నిపుణులు చెప్పినప్పుడు మనం స్పందిస్తలేము. ప్రజలల్లో కూడా అవేర్నెస్ రావాలి. మేము ఏంటంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు దాదాపు 200 మందికి పనులు పంపిణీ చేయడం జరిగింది. మేము అందరికీ అవేర్నెస్ చేస్తున్నాం. ప్రజలను అవేర్నెస్ చేస్తే మనం చాలా చదువుకున్న వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో కానీ హాస్పిటల్లో కూడా కరపత్రాలు పంపించడం జరిగింది. ఇంకా కొన్ని బోర్డు కూడా పెట్టడం అని ఏర్పాటు మా లయన్స్ క్లబ్ తరఫున మా అధ్యక్షుడు బాలమోహన్ తరఫున మేమందరం పెడతాం, కూడా ఏర్పాటు చేస్తాం. దాన్ని గర్భిణీ స్త్రీలు అందరూ వినియోగించుకోవాలి. మన ప్రభుత్వం చేస్తున్న విషయాలు కూడా వీరందరికీ చేస్తే ఉండబోయే బిడ్డలకు వాళ్ళకు మంచి ఇది ఉంటుంది. కాబట్టి దాన్ని ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. మా లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాలుర పాఠశాల ఎదురుగా రహదారిని ఆనుకొని తాత్కాలిక షెడ్లు వేసుకుని ఉపాధి పొందుతున్న వారి నిర్మాణాలను మంచిర్యాల మున్సిపల్ అధికారులు కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఈ తాత్కాలిక షెడ్లు వేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నామని, ఈ ఆదాయంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఈ రోజు దుకాణాలను మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్న నిర్మాణాలకు పన్నులు కూడా చెల్లిస్తున్నామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి షెడ్లు కూల్చివేయడంతో ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు మా గోడును పట్టించుకోవాలని, ఉపాధి కల్పించే దారి చూపాలని వారు కోరారు.
సార్ మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బిజినెస్ చేసుకుంటున్నాం సార్. ఏం బిజినెస్ అంటే బ్యాగుల దుకాణం. మాది ఇల్లీగల్ బిజినెస్లు కావు సార్ ఇవి. బ్యాగుల దుకాణం, చెప్పులు కుట్టుకునేటోళ్ళు, మరి మన సలూన్ దుకాణం, అన్ని దుకాణాలు ఇప్పటి నుంచి కాదు సార్. మేము 30-40 సంవత్సరాల నుంచి నడిపించుకుంటాం మేము చిన్న డబ్బాలు వేసుకొని. కానీ మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ హయాంలో ఇది వేసినాయి సార్. ఈ దుకాణాలు మీరు చూడగలుగుతారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల నుంచి ఎప్పుడు ఎక్కిందో అప్పటి నుంచి సార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పేద ప్రజల మీద పడుతున్నారు సార్. పేద ప్రజల మీద మీరు చూడగలుగుతారు. వెనుక మొత్తం మా దుకాణాలని మొత్తం ధ్వంసం చేసిండ్రు. దుకాణాలు లోపల మాల్ ఉన్నది, లక్షల మాల్ ఉన్నది. 13 దుకాణాలు ఉన్నాయి. 13 దుకాణాలకు జేసీబీ పెడితే లోపల మాల్ మొత్తం మాది డ్యామేజ్ అయిపోయింది. ఈ మొత్తం డ్యామేజ్కి ఎవరు భరిస్తారు సార్ చెప్పండి? ఎవరు భరిస్తారు ఇది? మరి మేమేమో పేద ప్రజలం సార్. మేమే కోట్లు లక్షలు సంపాదించి బిల్డింగ్లు కార్లు లేవు సార్ మాకు. రోజు కూలి కోసం పని చేసుకుంటాం సార్. డైలీ 500, 300, 400, 32 కుటుంబాలు దీంట్లో బతుకుతున్నాయి సార్. 16 డబ్బాలు ఉన్నాయి. 300-500 మంది పిల్లలు దాంట్లో ఎంతమంది అంటే ఎంతమంది బతుకుతున్నారు సార్. చిన్న పిల్లలు ఉన్నారు. స్కూల్ ఫీజులు కట్టాలి. ఎట్లా సార్ ఇది చెప్పండి మీరు? ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేస్తలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాం, మేము కమిషనర్ సార్ దగ్గర పోయినాం, చైర్మన్ సార్ దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం సార్. ఏ సార్ కూడా మాకు హెల్ప్ చేయలే. ఎవ్వరు హెల్ప్ చేయలే. ఎవ్వరు కూడా మాకు ఈ ప్రభుత్వం తరఫున మాకు ఏ హెల్ప్ లారే. గత ప్రభుత్వం అయితే మాకు ఏపిచ్చింది. ఎందుకు ఏపిచ్చింది? ఇది యూత్ ఉపాధి కోసం ఏపిచ్చింది. మేము జాబులు ఇవ్వలేకపోతున్నాం. మీరు ఇక్కడ వేసుకోండి. అక్రమ నిర్మాణం అంటున్నారు సార్. ఇది నిర్మాణమా సార్? ఇది ఏమైనా బిల్డింగ్లు కట్టినామా మేము? చెప్పండి. రోడ్డుకి 6 ఫీట్ లోపల ఉన్నాయి మా షాపులు. రోడ్డుకి 6 ఫీట్లు లోపల ఉన్నాయి. స్వచ్ఛ భారత్ ఉన్నది అక్కడ ముంగట. స్వచ్ఛ భారత్ కూడా మీరు చూడొచ్చు. స్వచ్ఛ భారత్ కంటే లోపల 6 ఫీట్లు మా షాపులు ఉన్నాయి సార్. ఏ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ చెప్పండి? మార్కెట్ రోడ్లో అయ్యేంత ట్రాఫిక్ జామ్ ఇక్కడ అయితలేదు. అక్కడ అయ్యేంత డ్రైనేజ్ వేస్టేజ్ ఇక్కడ అయితలేదు. ఏది కూడా అయితలేదు. గత మా కమిషనర్ సార్ వచ్చి అక్కడ పింఛన్ కూడా ఇప్పించారు. అక్కడ చూడండి మీరు. అక్కడి వరకు మీరు వేసుకోండి అని అక్కడ మన మున్సిపల్ కమిషనర్ సార్ వచ్చి పింఛన్ వేయించి చెట్లు నాటించి వెళ్ళిపోయారు. కానీ వేరే నెక్స్ట్ మన కమిషనర్ సార్ వేరే బదిలీ అయిన కమిషనర్ సార్ వచ్చి ఇది మొత్తం తీపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం. ఇది డైరెక్ట్ పేద ప్రజల మీదనే పడుతున్నారు. వేరే టోళ్ళు ఎవరైనా కానీ పేదోళ్ళే గుర్తుకొస్తున్నారు సార్. మీకు కాంగ్రెస్ వాళ్ళకైతే పేదోళ్ళే గుర్తుకొస్తున్నారు. నోటీస్ అయితే మాకు రాతపూర్వకంగా ఏ నోటీస్ ఇవ్వలేదు సార్. నోటీతోటి వచ్చి చెప్పారు. నోటీస్ అయితే ఇవ్వలేదు. నోటీస్ అయితే ఇవ్వాలి కదా. మేము ట్యాక్స్ అయితే కడుతున్నాం కదా. స్కూల్కి కడుతున్నాం, మున్సిపాలిటీకి కడుతున్నాం. అన్ని రిసీట్లు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వర్గీకరణ సాధించడానికి అలుపెరగని పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి జిల్లా కేంద్రం సంజీవయ్య కాలనీ ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఎస్సీలో వర్గీకరణ కోసం పోరాటం చేసి ఏబీసీడీ వర్గీకరణ సాధించడంలో ప్రముఖ పాత్ర మాదిగల జాతి నాయకుడు మందకృష్ణ మాదిగ కృషి ఎంతో ఉందని కొనియాడారు. మాదిగలు సాధించుకున్న ఈ విజయానికి గుర్తుగా ఈ రోజు జిల్లాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో సంజీవయ్య కాలనీ ఎంఆర్పీఎస్ నాయకులంతా కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సంజీవయ్య కాలనీ మాదిగ కుల పెద్దలు కలగుర లింగయ్య, పెర్క ఎల్లయ్య, నేరెళ్ల శంకర్, మాడుగుల సత్యనారాయణ, అడ్లూరి నర్సయ్య, పెర్క రవి, సిర్ర దివాకర్, మొకెరపల్లి సరీష్, చిప్పకుర్తి నర్సింగ్, శ్రీనివాస్, శంకర్, లింగంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అల్పెరగకుండా ఎట్లయితే హక్కుల కోసం నిర్విరామం లేకుండా ఎక్కడ కూడా శ్రమకు దూరంగా ఉండి ఏ రోజు కూడా ఉద్యమానికి మేము తలొగ్గని పరిస్థితి ఉండే ఈ రోజు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఒకటే వర్గం రిజర్వేషన్లు దోచుకొని తింటున్నాయని చెప్పి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి దేశంలో ఉండే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ న్యాయమైందని తీర్పునివ్వడం శుభ పరిణామం. ఏదేమైనా వర్గీకరణ నిజంగా మాదిగలకు ఇదొక సువర్ణ అవకాశం. ఇన్ని రోజులు మేము ఉద్యోగాలు లేవు, రాజకీయంగా ఎదగలేదు, ఆర్థికంగా ఎదగలేదు, వర్గీకరణ వల్ల ఇవన్నీ మాకు లాభపడతాయి అని చెప్పి అంబేద్కర్ గారు రిజర్వేషన్లు అందిస్తే మందకృష్ణ గారు ఆ రిజర్వేషన్లు ప్రతి జాతికి పంచిన దేవుడు. కాబట్టి యావత్ మాదిగ జాతి ఉద్యమంలో కలిసి రావడం వల్లే, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉద్యమానికి సహకరించడం వల్లే ఈ రోజు ఉద్యమం సాధించుకోవడం జరిగింది. ఉద్యమానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి, సమాజంలో సంబంధ వర్గాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంచిర్యాల జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై మా. ముందుగా మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ఎంఆర్పిఎస్ జిల్లా ఆధ్వర్యంలో సంజీవ కాలనీ సంబంధించిన ప్రజలమైన మాదిగ బిడ్డలమైన ఈరోజు మాకు ఆయన కృతజ్ఞత తెలుపుకోవడానికి అవకాశం కల్పించినందుకు మన ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వచ్చిన రిజర్వేషన్ ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం ఒకసారి ఇంప్లిమెంట్ అయితే ఇప్పటికీ దానికి సంబంధించిన ప్రతిఫలాలు మన జాతి బిడ్డలు మన పుష్కలంగా అనుభవిస్తున్నారు. కానీ ఆ జాతి బిడ్డలు ఇప్పటి వరకు కూడా వాళ్ళు రియలైజ్ కాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ రియలైజ్ అయ్యి వాళ్ళు పే బ్యాక్ ఏదైతే తండ్రి అంబేద్కర్ గారు చెప్పిన విధంగా మన జాతికి పే బ్యాక్ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళ సొసైటీకి పే బ్యాక్ రూపకంగా వాళ్ళు చెల్లించాలి. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు గమనించాలి. ఇట్లాంటి అవకాశం మన సంజీవ కాలనీ కల్పించిన ఏమాత్రం మరొకసారి ధన్యవాదాలు. ఏబిసిడికి వర్గీకరణ చేసిన కారణము మరి మందకృష్ణ మాదిగ గారే ఆ పోరాటం చేసిన ఫలితంగా 30 సంవత్సరాలు మరి ఈ ఫలితం మా మాదిగ జాతికి చెందిందంటే చాలా సంతోషము. అంబేద్కర్ వారసునిగా మన మందకృష్ణ మాదిగ అని ఈరోజు మేము అనుకుంటాము. మాదిగలం బిడ్డలం చాలా గొప్పగా ఆయనను అభినందించుకుంటూ మా నాయకుడు గొప్ప నాయకుడు. మేము జీవితంలో మేము ఎప్పుడు మరవలేని విషయం మా మందకృష్ణను. ఆయనను చాలా సంతోషము. ఆయన ఏ పోరాటం చేసినా మేము మా సంజయ్ కాలనీ మేము బాటగా ఉండి మేము దేనికంటే దానికి ముందొస్తామని ఈ సభాముఖంగా తెలుపు. జైపూర్ మండల కేంద్రం పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీలలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక నాయకులతో కలిసి కుందారం, కిష్టాపూర్, వేలాల, పౌనూర్, గోపాలపూర్, శివారం గ్రామాలను శనివారం సందర్శించారు. గ్రామ పంచాయతీలలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల సీసీ రోడ్లు, హైలెవెల్ వంతెన నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరగా ఎమ్మెల్యే వివేక్ సానుకూలంగా స్పందించారు. 1.16 కోట్లతో నిర్మించిన కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక వైద్యుల అభ్యర్థన మేరకు ఆసుపత్రి నుండి మెయిన్ రోడ్డు వరకు 10 లక్షల రూపాయలతో నిర్మించడానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించిందని పేర్కొన్నారు. త్వరలో ఆరోగ్యశ్రీ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అమలు చేయడానికి ప్రభుత్వం విధి విధానాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలకై పరిష్కార మార్గానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మనుగడ ఏఐటీయూసీతోనే సాధ్యమని ఏఐటీయూసీ అధ్యక్షులు, వేజ్ బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే5 సిహెచ్పిలో నిర్వహించిన గేట్ మీటింగ్లో సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించి అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ గడిచిన గత పాలకుల పాలనలో సింగరేణిలో ప్రభుత్వం గుర్తింపు సంఘంగా ఉండి సింగరేణిలో ఒక్క నూతన గని తేలేకపోయిందని, ఉన్న గనులను ఓపెన్ కాస్ట్గా మార్చి 10 సంవత్సరాల దాకా తీసే బొగ్గును 2-3 సంవత్సరాలకు తీసి సింగరేణి ఉనికినే ప్రమాదంలో పడవేసిందని అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నూతన గనులకు ప్రైవేటు యాజమాన్యాలకు అనుమతులు ఇస్తూ సింగరేణి సంస్థకు మరింత అన్యాయం చేసిందని, ప్రైవేటు సంస్థలు తక్కువ జీతాలతో బొగ్గు తవ్వుకొని అధిక లాభాలకు అమ్ముకొని
ప్రైవేట్ సంస్థలు లబ్ధి పొందుతూ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి క్యాలరీస్లో అనుభవం కలిగిన పాత కార్మికులు మెడికల్ బోర్డులో లేదా సర్వీస్ పూర్తి అయిపోయి పదవీ విరమణ పొందుతూ నేడు యువతరం సింగరేణిలకు రావడంతో సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్లో రక్షణ కరువైందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణిలో కొనసాగితే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లి మరోసారి బీఈఫార్కే వెళ్లే అవకాశం ఉందని అన్నారు. సింగరేణిలో గత యూనియన్ లాగా కాకుండా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, విధుల కేటాయింపులు పక్షపాతం లేకుండా సీనియారిటీ ప్రకారం ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా నిర్వహిస్తున్నామని అన్నారు. సింగరేణిలోని యువతరం ఏఐటీసీకి అండగా ఉంటూ సింగరేణి మనుగడను కాపాడే విధంగా ప్రయత్నించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఏరియా కార్యదర్శి బాజీ సైదా, ఏరియా అసిస్టెంట్ సెక్రటరీ కొమరయ్య, సెక్రటరీ ప్రసాద్ రెడ్డి, సిహెచ్పి ఫిట్ సెక్రటరీ చల్ల తిరుపతి, ఉపాధ్యక్షులు సాయిరాజ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉన్న మైన్స్ క్లోజ్ అవుతున్నాయి, ప్రొడక్షన్ పెరిగింది, లాభాలు కూడా పెరిగినాయి 10 సంవత్సరాల కాలంలో. వాస్తవం కాదంటలేదు, కానీ ఎట్లా పెరిగినాయి? అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ కాస్ట్ చేస్తే ప్రొడక్షన్ ఎక్కువైంది. ఇప్పుడు ఐకేమని ఓపెన్ కాస్ట్ వచ్చింది కొత్తది. మీరు సిఎస్పీలో ఉంటారు కాబట్టి మీరు చూస్తుంటారు. మైన్ నుంచి వస్తే ఎంత వస్తుంది, ఓపెన్ కాస్ట్ నుంచి ఎంత వస్తుంది. ఒక 4-5 మైన్స్ కలిపి ఎంత వస్తుందో ప్రొడక్షన్ ఒక ఓపెన్ కాస్ట్ అంత వస్తుంది. అట్లా ఓపెన్ కాస్ట్లో కూడా ఈ కాంట్రాక్టర్స్కి బొగ్గు తీసే పని కూడా కాంట్రాక్టర్స్కి ఇచ్చేసి త్వర పరిస్థితి ఏమున్నది. రేపు 13కు పోతే ఏం పరిస్థితి వస్తుంది? ఇంతమంది కార్మికులకు జీతాలు ఇవ్వగలుగుతున్నా? మరి ఈ 70 కనీసం కొనసాగించుకోవాలి. సరే 70ని 100 చేస్తామనుకున్నాం ఒకప్పుడు. 70ని 100 చేయకపోయినా 70 కొనసాగి కొత్త మైన్సులు ఎందుకు రావడం లేదు? 2 కారణాలు. ఒకటేమో మన సింగరేణి కంపెనీ అవకాశం ఉన్ననాడు కూడా, ఇప్పుడంటే అవకాశం లేదు. ఇప్పుడంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టం మార్చింది. ఈ 4-5 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ చట్టం మార్చింది. ప్రైవేట్ వాడికి కూడా మైన్స్ ఇచ్చే వేల పాటు పెడతాం, ఎవడైనా వాడుకునే అనే సిస్టమ్ తీసుకొచ్చింది. మరి 4 సంవత్సరాల కంటే ముందు అది లేదుగా, మనకే ఇచ్చేది. కానీ ఎందుకు తీయాలా? డబ్బులు లేవు. కొత్త బావి తీయాలంటే ఒక 1000 కోట్లు 1200 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ వచ్చే డబ్బులు మరి ఎందుకు లేవు డబ్బులు? మరి లాభాలు ఎంత వస్తున్నప్పుడు, గతం కంటే లాభాలు ఎక్కువైనప్పుడు ఇంకా డబ్బు కూడా ఎక్కువ ఉండాలి కదా. ఎందుకు లేవంటే గత ప్రభుత్వం ఏం చేసిందండి, ఇప్పుడు మీరు సిఎస్ గురించే బొగ్గు పంపిస్తారు కాబట్టి మీరు చూస్తున్నారు. మన సింగరేణిలో మనం తీసే బొగ్గులో ఒక 30% బొగ్గు మన ఎన్టీపీసీకి పోతుంది, ఇంకో 30-40% బొగ్గు జన్కో కంపెనీలో పోతుంది, అంటే స్టేట్ గవర్నమెంట్కి పోతుంది. ఇంకొక 10-15% బొగ్గు ప్రైవేట్ వాళ్ళకి పోతుంది, లేకపోతే ఇతర రాష్ట్రాలకు పంపిస్తాం. సిఎన్ఎండీని కలిసిన వీటి మీదే మనం ఇచ్చేస్తా ఉన్నాం. మొన్న బొగ్గుల శాఖ మంత్రిగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఆయన కూడా కలిసినాం. ఏ పార్టీ అయితే మనకేంది, మనకు కావాలి. మేము అడిగాం, మరి ఇప్పుడు మీరు ఏలం పాట పెడుతున్నారు, మరి అవి కూడా ప్రైవేట్ వాడికి పోతాయి, మరి మా పరిస్థితి ఏంటి? మీరు కూడా వాడుకోవచ్చు కదా అన్నాడు. మనం కూడా వాడతాం, మనం కూడా వాడు తీసుకుంటే వాడంతా జీతం ఇస్తాడు. ఇప్పుడు ఓబీ మనం చూస్తున్నాం, ఓబీ కాంట్రాక్టర్ జీతం ఎంత ఇస్తాడు మన ఆపరేటర్లకి, వీళ్ళందరికీ తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటాడు కాబట్టి వాడికి లాభాలు వస్తాయి కాబట్టి వాడు తీసుకుంటాడు. మంచిర్యాల జిల్లా చెడ్డూరు పట్టణంలో పాలకవర్గం పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని, వారి ఆరోగ్య రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా సిపిఎం నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. చెన్నూరు పట్టణంలోని పలు మున్సిపల్ వార్డుల్లో జిల్లా సిపిఎం నాయకత్వం పర్యటించి ప్రజలతో స్వయంగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. చెన్నూరు పట్టణంలోని వార్డుల్లో అనేక సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, డ్రైనేజీ రోడ్లు చెడిపోయి దుర్వాసన వెదజల్లుతున్నదని, తద్వారా విషజ్వరాల బారిన పడుతున్నారని, మిషన్ భగీరథ పేరుతో తవ్వేసిన రోడ్లను ఇంతవరకు వెయ్యలేదని, దుర్వాసన మరియు దోమల బెడదతో ప్రజలు అల్లాడిపోతున్నారని సిపిఎం నాయకులకు పట్టణ ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా చెన్నూరు పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజలను పట్టించుకోవడం లేదని, అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తక్షణమే ప్రజాప్రతినిధులు అధికారులు జోక్యం చేసుకుని చెన్నూరు పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నాయకత్వం విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖ్య రవి, చందు, కమిటీ సభ్యులు కరవేణి రవి, చెన్నూరు పట్టణ నాయకులు రాతిపల్లి నాగేష్, బండారు శ్రీనివాస్, ఉమారాణి, రమాదేవి, మధుకర్, జుమ్మిడి కుమార్, యాదమ్మ, అనసూయ, నాగజ్యోతి, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాలను చూస్తే ఇది మున్సిపాలిటీ అంటే చెత్త మున్సిపాలిటీ అన్నట్టుగా ఉంది. ఇక్కడ ప్రజల ప్రాణాలు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంది. రోడ్లు సరిగ్గా లేవు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది.
మొత్తం డ్రైనేజీలలో పారాల్సినటువంటి నీళ్లు కూడా రోడ్డు పైన పారుతున్నటువంటి పరిస్థితి. రోడ్లన్నీ కూడా మురికి కూపంగా మారినాయి. ఎక్కడికక్కడ మురికి కాలువలు లేక కొంతమంది ప్రజలు వాళ్ళ ఇంటికాన్నే గుంటలాగా తవ్వుకొని అందులోనే వాళ్ళ నీళ్లు పోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రాంతంలో మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి కూడా మొత్తం రోడ్లని తవ్విపడేసిండ్రు. ఆ రోడ్లు ఇప్పటి వరకు మళ్ళీ రిపేర్ చేయలేదు. మొన్నటిదాకా వర్షాలు విపరీతంగా కురిసినాయి, ఇంకా వర్షాలు తగ్గలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా మొత్తం పట్టణం అంతా జబ్బులమయమై ప్రజలు అల్లాడిపోయేటువంటి ప్రమాదము కొంచెం ఉంది. మొత్తం మురుగు కాలువలు ఎక్కడెక్కడ కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత పాలకులు ఈ మున్సిపాలిటీని పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకుంటారా అని చెప్పి సిపిఎం పార్టీగా మేము అడగదలుచుకున్నాం. అనేక మంది ప్రజాప్రతినిధులు, అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచి ఓడిపోయిళ్ళు. వాళ్ళ హయాంలో కూడా కాలువలు కట్టిస్తాము, రోడ్లు వేస్తామని చెప్పి చెప్పింది తప్ప, మాటలు చెప్పింది తప్ప ఆచరణలో ఒక కాలువ కట్టినటువంటి పరిస్థితి లేదు. మందమరి పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మందమరి నుండి బదిలీపై వెళుతున్న అధికారులను ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న వారిలో శ్రీనివాస్ యాదవ్, బాలకిషన్, రవీందర్, నరేష్, రాములు తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమరయ్య, రామచందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వన మహోత్సవంలో భాగంగా ఈ రోజున 13వ వార్డులో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి నవాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జి గంగాధర్ మరియు మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది మరియు హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే 13 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి డ్రై డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు వార్డు ఆఫీసర్ టి యశ్వంత్, అసిస్టెంట్ వార్డు ఆఫీసర్ సందీప్, ఆర్పి జి లలిత తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ 18వ శతాబ్దంలో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చి వేల మంది మరణించారని, అప్పుడు అక్కడి సైనికులు ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం వల్ల మరణాలు తగ్గాయని, అప్పటి నుండి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుందని, అందులో భాగంగానే తవక్కల్ పాఠశాల ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించామని పేర్కొన్నారు. బోనాల ఆవశ్యకత గురించి విద్యార్థులకు తెలియజేస్తున్నామని, భారతదేశంలోని పండుగల విశిష్టత, గొప్పతనం గురించి విద్యార్థులకు బోధిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బాగా కురిసి రైతులు పంటలు పండించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు రకరకాల దేవత వేషధారణలతో పోతురాజు వేషంలో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కృష్ణాపూర్ తవక్కల్ మెయిన్ బ్రాంచ్లో ఈరోజు బోనాల పండుగ సెలబ్రేషన్స్ని చాలా పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ పిల్లల సమక్షంలో చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. సో బోనాల పండుగ ప్రాముఖ్యత గురించి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా మహాకాళి దేవతను పూజించడం జరుగుతుంది.
ఈ కాలంలో సామాన్యంగా యూజువల్గా ఈ జూలై అండ్ ఆగస్టు మంత్లో వర్షాలు పడి చాలామంది రోగాల బారిన పడతారు. ఒకప్పుడు 18వ శతాబ్దంలో ఆర్మీ యూనిట్ ఉన్నటువంటి ఉజ్జయిన్ ట్విన్ సిటీస్లో ఈ యొక్క ప్లేగ్ వ్యాధి వచ్చి చాలామంది మరణించినప్పుడు ఆ ఆర్మీ కమాండర్ ఒక మన ఉజ్జయిన్ టెంపుల్ దగ్గర మహాకాళి దేవతను ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో బోనాలు పండగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ పండుగకు తెలంగాణ నేషనల్ ఫెస్టివల్గా మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. పలు ప్రాంతాల్లో బోనాలు ఆషాఢ మాసంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో మొదటి రోజు మరియు చివరి రోజు చాలా గొప్ప ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వచ్చింది. అదేవిధంగా భారతదేశం విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న పండుగలతో భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క ఔన్నత్యం దాగి ఉంటుంది. కాబట్టి మన పాఠశాలలో కూడా పిల్లలకు చిన్న వయసు నుంచే ఈ పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ భారతదేశంలో ఇటువంటి కల్చర్స్ని పెంపొందించుకోవడానికి పిల్లల్లో చిన్నతనం నుంచి దేశం పట్ల ఒక సెక్యులర్ భావన కలగడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. కాబట్టి సో మా తవక్కల్ బ్రాంచెస్లో అన్ని పండుగల్ని ఇటు దసరా, దీవాలి, బోనాలు, క్రిస్టమస్, రంజాన్, బక్రీద్ అన్ని పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పండుగల్ని సెలబ్రేట్ చేస్తూ పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా చాలా గొప్పగా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా ధన్యవాదాలు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహిస్తున్న బోనాల కార్యక్రమంలో భాగంగా మందమరి పట్టణంలో శనివారం దుర్గామాత అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. దుర్గామాత ఆలయ పూజారి నర్సింగ్ భవానీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి మొదలైన బోనాల ఊరేగింపు మార్కెట్ మీదుగా సిఆర్ క్లబ్ నుండి KK1 CSP దగ్గరలో ఉన్న దుర్గామాత ఆలయానికి చేరుకుంది. డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను అమ్మవారికి ఊరేగింపుగా నిర్వహించి అనంతరం అమ్మవార్లకు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు పూజారి నర్సింగ్ భవానీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా నర్సింగ్ భవానీ మాట్లాడుతూ దుర్గామాత దయ వల్ల మందమరి పట్టణమంతా సుఖ సంతోషాలతో ఉండాలని బోనాలు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కోదినామ సంవత్సరంలో ఉన్నటువంటి ఆషాఢ మాసంలో ఈరోజు 3/8/2024 శనివారం ఈరోజు మాతలందరి ఆధ్వర్యంలో ఈ బోనాల జాతరను ప్రారంభించడం జరుగుతూ ఉంది. అట్లనే ప్రతి సంవత్సరం ఈ బోనాలను సమర్పించే శక్తిని ఆ జగన్మాత మాకు శక్తిని ప్రసాదించింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించమని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అట్లనే ఈ ఆషాఢ మాస బోనాలు ప్రకృతి మార్పులు, ఇప్పుడు వర్ష ఋతువు ప్రారంభమైంది. ఈ వర్ష ఋతువులో వర్షాలు ఎక్కువ కురవడం వల్ల కొత్త నీరు ప్రవేశించి పంచభూతాలలో కూడా మార్పులు వచ్చేసి మానవాళికి, జీవరాశులకు కూడా కొంచెం ఆటంకంగా ఉంటుంది. అందుకే ఈ బెల్ల నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మనం స్వీకరించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలు కూడా మనం తరిగించేయాలి అని శాస్త్రీయంగా చెప్పబడ్డది. దాంట్లో భాగంగా భక్తి శ్రద్ధలతో SC/ST వర్గీకరణకు అనుకూలంగా దేశ సర్వోత్తమ న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని ఆదిజాంబావ సంఘం పట్టణ అధ్యక్షులు వాసాల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీదనూరి శంకర్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మందమరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం మార్కెట్ ప్రాంతంలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం సంఘం అధ్యక్షులు వాసాల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీదనూరి శంకర్లు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటాన్ని మాదిగలు నిర్వహించారని తెలిపారు. ఈ పోరాటంలో ఎందరో అమరులయ్యారని, పోరాటంలో అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ పోరాటంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వమే వర్గీకరణ అమలు చేస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లో అవసరమైతే అమెండ్మెంట్ తీసుకొస్తామని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు కంబల రాజనర్సు, ప్రధాన కార్యదర్శి ఆవునూరి పోషం, ప్రచార కార్యదర్శి దాసరి రాజనర్సు, నాయకులు గసిగంటి పోషం, కాసుపాక తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది. ఎందుకంటే 30 సంవత్సరాలు జరిగిన పోరాటంలో 30 మంది చనిపోయిన, చాలా మంది అమరులైన్లు, ఎన్నో కేసులు ఉన్నాయి, 23,000 మంది కేసులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఆవేదనను, మా బాధను, మా వేదను మా ఉపకులాల వాళ్ళు 59 కులాల కేవలం 2 కులాలే లబ్ధంతా మిగతాలో కూడా కంపల్సరీ వాళ్ళు కూడా న్యాయం జరగాలని మందకృష్ణ అన్న ఆధ్వర్యంలో ప్లస్ అన్ని మందకృష్ణ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు కుల సంఘ మాది ఉపకులాలతో కలిసి 30 సంవత్సరాలు పోరాటం చేస్తే ఒక 23,000 కేసులు ఎదుర్కొన్నాయి.
ఎట్టకేలకు మా పోరాటాన్ని, మా తీర్పును, మా ఆవేదన సుప్రీంకోర్టు అర్థం చేసుకొని నిజానికి అన్యాయం జరుగుతుంది. వీళ్ళతో పాటు వాళ్ళ కేవలం మాదిగలకు సంబంధించిన 59 ఉపకులాలకు సంబంధించిన వారు కూడా చాలా ఘోరంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ వర్గీకరణ ఫలితాలు ఒకవేళ వర్తింపజేస్తే వాళ్ళు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని భావించి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సుప్రీంకోర్టుకు మేము జేజేలు పేర్కొంటూ ధన్యవాదాలు జేజేలు పేర్కొంటూ ఈ తీర్పును ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్లస్ అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా మేము ఇదే విషయంలో అతి తొందరగా మేము వర్గీకరణ అమలు చేస్తాను ముందుకు వస్తాను. వాళ్ళకు మరీ ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సుప్రీంకోర్టు లాయర్ని అరేంజ్ చేసిండు. గతంలో జగన్ అయితే అసలు మన వర్గీకరణ నుంచి మాట్లాడమంటే సపోర్ట్ చేయలేదు. కనీసం ఒక సుప్రీంకోర్టు తీర్పులకు లాయర్ పెట్టుకున్న మా దగ్గర పైసలు లేవని చెప్పి తప్పించుకున్నాడు. ప్లస్ మొన్న ఎన్నికలు జరిగిన 29 మంది ఎస్సీ రిజర్వేషన్ సీట్లు కేవలం మాదిగలకు 9 సీట్లు ఇచ్చి మిగతాన్ని వీరులకు ఇచ్చిండు. ఆయన కూడా ఘోరంగా చేసిండు. వ్యవసాయంలో బాగా నమ్మించి చాలా మంది బాగా తీరం ద్రోహం చేసిండు. అప్పుడు కొంతమంది అమలు లైన్లు సాక్షాత్తు రాజ్యాంగ మన శాసనసభ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. గాంధీ భవనం మీద దాడి చేసి ఒక 4 చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి వరకు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఎన్నో విధంగా ఆత్మహత్యలకు గురై కృష్ణ చేయని పోరాటం లేదు. మాదిగలు ఏ టైంలో పిలిపించిన పోరాటం చేసి సిద్ధంగా ఉండే. కొన్ని విచ్ఛిన్న పోరాటాలు, కొన్ని సంఘ విద్రోహ శక్తులు మా వెనుకలు వచ్చినా కూడా ధైర్యంగా ఒకే పాటలు ఉండి ఆ నాయకత్వం పనిచేయడం జరిగింది. ఎట్టకేలకు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. దీనికి సహకరించిన కవులు, కళాకారులు, మిగతా అన్ని కులాల వాళ్ళు సపడ్డ వర్గాలందరూ మా కోరికను సపోర్ట్ చేస్తూ అందరూ సంఘీభావం చెప్పి మాకు ఉద్యమానికి ఇప్పటివరకు వెన్నదన్న అందరికీ పేరు ధన్యవాదాలు పేర్కొంటూ ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అన్ని పత్రికల్లో పాల్గొన్న ఆంధ్రజ్యోతి పత్రికలు వాళ్ళకు ప్లస్ మిగతా విలేకరులు అన్ని ప్రింట్ మీడియాలో. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల గ్రామ పంచాయతీలలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. ప్రజల సమస్యలు తెలుసుకుని అభివృద్ధి పనులను పర్యవేక్షించిన చెన్నూరు ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా కేంద్రం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు. లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతను తెలిపి గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్ అందజేత. ఎస్సీ వర్గీకరణ సాధించిన పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సంజీవయ్య కాలనీ ఎంఆర్పీఎస్ నాయకులు. జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్న పట్టణ ఎంఆర్పీఎస్ కుల సంఘాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.